బీఆర్ఎస్ అప్డేట్స్ చూద్దాము. సెప్టెంబర్లలోనే బీఆర్ఎస్ మొదటి జాబితా అయితే ప్రకటన విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి నుండి అధిక శ్రావణం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల టికెట్లో టెన్షన్ నెలకొంది. గత 10 రోజుల నుంచి అయితే బీఆర్ఎస్ మొదటి లిస్ట్ రెడీ అయిపోయింది. ఆగస్టు నెలలోనే వచ్చింది. ఆగస్టు నెల ఇంకేముంది వచ్చేసిద్దని ఊహాకణాలు అయితే వస్తున్నాయి, కానీ లేట్ అయింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో కూడా ఎవరికి వస్తున్నాయి ఇతని పేర్లు అని కన్ఫామ్ గా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే 87 మందితో మొదటి లిస్ట్ అయితే పార్టీలో ఉన్నట్లు టాక్ వినిపిస్తున్నాగా లేట్ అయింది. సెప్టెంబర్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దాదాపు 25 నుంచి 30 ఎమ్మెల్యేల పనితీరుపై అయితే కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లయితే ఉంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి, ఎప్పటికీ లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది? వరుణ్, గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి లిస్టు విడుదలవుతుందని చెప్పి కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో కూడా ఇదైతే ఒక చర్చగా మారింది. చాలా మంది సిట్టింగులు కూడా చాలా మంది టికెట్ కోసం ఇస్తున్నారు. అదే విధంగా పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు కానివచ్చు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కానివచ్చు, ఈసారి కొత్తగా టికెట్ ఆశించే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలో టికెట్ కోసం అయితే తీవ్రంగా ప్రయత్నిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 78 మందితో లేదంటే 87 మందితో, అంటే లక్కీ నెంబర్, కేసీఆర్ లక్కీ నెంబర్ 6 నెంబర్ కలివచ్చేలా ఒక అభ్యర్థుల ప్రకటన అయితే లిస్టును అయితే కూర్పు చేయడం జరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 87 మందితో ఒక మొదటి జాబితా తయారు చేశారని చెప్పి ఇప్పటికే వార్తలు వస్తా ఉన్నాయి. అయితే ఇది ఆగస్టు నెలలోనే సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడ్డదని చెప్తున్నారు. ముఖ్యంగా మంచి రోజులు లేవనే ఉద్దేశంతో దీన్ని వాయిదా వేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇన్ని రోజులు కూడా ఆషాఢ మాసం ఉండడంతో మంచి రోజులు లేవనే ఉద్దేశంతో వాటిని వాయిదా వేస్తున్నారు. రేపటి నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవబోతుంది. సో రేపటి నుండి కేసీఆర్ ఎప్పుడైనా ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి ఓవైపు వార్తలు వస్తున్నప్పటికీ కూడా గతంలో మనం చూసుకున్నట్టయితే 2018లో కేసీఆర్ ముందస్తుకు వెళ్ళినప్పుడు సెప్టెంబర్ 6వ తేదీన ఒకటేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఒక సంచలనం సృష్టించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు సెప్టెంబర్ 6 కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ నెలలో ప్రకటించాల్సిన లిస్టును కూడా ఈ మరొక 15 రోజులు కూడా ఆపి సో వచ్చే నెల 6వ తేదీన ప్రకటించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యంగా తమకు తాము సిట్టింగ్ లో ఈసారి ఖచ్చితంగా టికెట్ మాకే వస్తుంది అని చెప్పి ఒక దృఢ నమ్మకంతో అయితే ఉన్నారు. ఆ విధంగానే వాళ్ళందరూ కూడా పని చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఒకరికంటే ఎక్కువగా కూడా అభ్యర్థులు పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు వర్గ విభేదాలు కూడా ఉన్నాయి, గ్రూపులు కూడా ఉన్నాయి. అంటే టికెట్ ఎవరికి వస్తుంది, ఎవరికి వారే మాకే వస్తుంది అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వస్తుంది అని చెప్పి లోపల కొంతమందికి అయితే టెన్షన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ఈసారి ఎవరికి ఫైనల్ అయింది, ఆ లిస్ట్ లో మా పేరు ఉందా లేదా అని చెప్పి కూడా ఒక టెన్షన్ అయితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా తమ సన్నిహితుల ద్వారా, ఎవరైతే కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉంటారో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లిస్ట్ లో మా పేరు ఉందా లేదా, ఒకవేళ లేకుంటే ఖచ్చితంగా మా పేరు వచ్చేలా చూడండి అని చెప్పి ఇప్పటికే చాలా మంది కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ పార్టీ వర్గాల నుంచి వస్తున్న లీకులు అయితే ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. వచ్చే నెల 6వ తేదీన ఖచ్చితంగా ప్రకటిస్తామని చెప్పి సో అంటున్నారని చెప్పి కూడా అవి కూడా పార్టీ నుంచి అయితే లీకులు వస్తున్నాయి. మొత్తాన్ని చూసుకున్నట్టే ఈసారి 25 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే వరుసగా 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది ఎమ్మెల్యేల పైన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, అవినీతి ఆరోపణలు కావచ్చు, ఈ దళిత బంధులో 30% కమిషన్ లాంటి ఆరోపణలు కావచ్చు, సో ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బీసీ బంధు, ఈ బంధు అయితే రాజు 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఎందుకు ఆ ఎమ్మెల్యేల మీద అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన అవసరం ఏముంది? ఆ ఎమ్మెల్యేల లిస్ట్ ఏమన్నా బయటకు వచ్చిందా? వరుణ్, ఇప్పటికైతే ఆ లిస్ట్ అయితే బయటికి రాలేదు. కానీ ఎందుకంటే ఇప్పటికే చాలా మంది పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఆ నియోజకవర్గాల్లో ఇతర పార్టీ నుంచి చేరినటువంటి బలమైన నేతలు కూడా ఉండడం ఒక కారణం కూడా చెప్పవచ్చు. సో ఇవన్నీ అదే విధంగా ఖచ్చితంగా ఈసారి 3వసారి గెలిచి రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించాలని ఒకటి కావచ్చు. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ బిఎస్ పార్టీ అయిన తర్వాత ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అని చెప్పి ఒక ఏకైక లక్ష్యంతో బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణలో గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కనుక తెలంగాణలో ఓడిపోతే దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా కొత్త రాష్ట్రంలో మీరు గెలవలేదని చెప్పి కూడా ప్రతిపక్షాలు విమర్శించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో ఖచ్చితంగా సో అధికారమే లక్ష్యంగా సో ఉండాలి. కాబట్టి ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు సిట్టింగ్లను కూడా ఖచ్చితంగా మార్చాలి అనే ఉద్దేశంకి కేసీఆర్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది.
ఇందులో భాగంగానే 25 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఉండకపోవచ్చు అని చెప్పి వెళ్తా ఉంది. ఇప్పటికే కొంతమందిని కూడా ఇప్పటికే చాలా కొంతమందితో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కొంతమందితో మాట్లాడలేదని తెలుస్తా ఉంది. మాట్లాడిన వాళ్ళలో ముఖ్యంగా నేతలతో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. మీకు తర్వాత వేరే దానిలో అడ్జస్ట్ చేస్తాము, నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే మాట్లాడినట్టు సమాచారంతో ఉంది. ఒకవేళ కొందరు నేతలు ఒకవేళ టికెట్ రాకుంటే పార్టీ వీడినా కూడా నష్టం లేకుండా ఉండేందుకు కూడా దానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా పార్టీకి నష్టం కలగకుండా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే కేసీఆర్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బలమైన నేతలు మొదటి లిస్ట్ లో ముఖ్యంగా గెలుపు గుర్రాలకే, బలమైన నేతలకే ఖచ్చితంగా టికెట్లు ఇవ్వాలి అని చెప్పి కూడా కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే ఒక 80 మందితో కూడినట్లు లిస్ట్ అయితే ఒకటైతే వైరల్ అవుతా ఉంది. దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా దాదాపు 75% ఆఫ్ ద ఎమ్మెల్యేలు అంటే దాదాపు 80 మందితో సంబంధించిన లిస్ట్ ఒకటి వైరల్ అవుతా ఉంది. ఏ నియోజకవర్గానికి ఏ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ లో ఉంటుందని చెప్పి కూడా. సో ఇవన్నిటిని చూసి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మా పేరు లేదని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఇవంతా ఒక అభ్యర్థులు అయితే ఒక టెన్షన్ అయిన వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఎక్కువ రోజులు కూడా లేదు, ఇప్పటికే టికెట్లు కొన్ని ఫైనల్ చేశారని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వీళ్ళందరిలో కూడా ఒక టెన్షన్ అయితే నెలకొని ఉంది. మొత్తానికైతే మంచి రోజులు అంటే మంచి ముహూర్తాలు కేసీఆర్ అయితే నమ్ముతారో మంచి ముహూర్తాలు అవి కూడా రేపటి నుండి ప్రారంభం అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ లక్కీ నెంబర్ 6 వచ్చేటట్టుగా 87 మంది 8+7 సో 8+7 15 1+5 6 అంటే లక్కీ నెంబర్ 6 కలిసి వచ్చేలా వచ్చే నెల 6వ తేదీన లిస్టు ప్రకటిస్తారని చెప్పి కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంతా ఉంది వారు.